హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ రమణేశ్వర్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుండి ముందటికి వెళ్తే మనకు చాలా దేవుళ్ళు కనిపిస్తారు అండ్ చాలా శివలింగాలు కొలువై ఉన్నాయి. ఇక్కడికి వస్తే శివభక్తులకైనా సాయిబాబా భక్తులకైనా చూడడానికి కన్నుల విందుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దగ్గర శివలింగాలు, ప్రతి దగ్గర సాయిబాబా మనకు దర్శనం ఇస్తారు. మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్లో చూసినట్టయితే అక్కడ చాలామంది దేవుళ్ళు కొలువై ఉంటారు. అక్కడ ఈ దుర్గామాత తల్లి ఎంత బాగుందో చూడండి. ఆ మండపంలో ఇంకా చాలామంది దేవుళ్ళు కొలువై ఉన్నారు. అసలు ఎంత బాగా చెక్కారంటే శిల్పాలను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఆ మండపంలోనే దేవుళ్ళను చూస్తూ ఉండబుద్ధి అయింది అసలు. అక్కడి నుండి మనం ముందుకు కదిలితే మనకు ఎన్నో శివలింగాలు దర్శనమిస్తాయి. అవి దర్బారుల్లాగా ఉంటాయి. ఒక్కొక్క దర్బారులో కొన్ని శివలింగాలతో పాటు సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది. ఫైనల్గా మనం బంగారు లింగం దగ్గరికి చేరుకున్నాము. బంగారు లింగం అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ అభిషేకం చేయించుకోవాలంటే అక్కడ మనకు ఎంట్రన్స్లోనే టికెట్ దొరుకుతుంది. ఒక టికెట్కి 500 రూపాయలు. ఇక్కడ ఏ దిక్కు చూసినా శివయ్యే దర్శనమిస్తాడు మనకు. ఏ దిక్కు చూసినా మనకి శివలింగాలే దర్శనమిస్తాయి. ఇక్కడ ఏదో కొత్తగా గుడి కడుతున్నారు, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనం ఇంకా ముందుకు గనక వెళ్ళినట్లయితే మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి.
ఇక్కడి నుండి మనం ముందుకు వెళ్తే మనకు జలలింగాలు దర్శనమిస్తాయి. శివుడి రెండో భార్య గంగాదేవి. మనకు జలంలోనే శివుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఎంత బాగా కట్టారంటే చాలా బాగా కట్టారు, అద్భుతమని చెప్పాలి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద శివలింగం మనకు దర్శనమిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ మనం దేవుణ్ణి హత్తుకొని మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చమని, మన కష్టాలు తీర్చమని వేడుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు 1 గంటకి అన్నదానం పెడతారు. అండ్ ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.